హాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే ఈరోజు చిన్న చేపలు తీసుకొని ఫ్రై అయితే ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను చేపలు తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత కారం యాడ్ చేస్తున్నానండి. ఈ కారం అనేది మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ముక్కలనేది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. ఎందుకంటే మనం వేసిన ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టిన తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ వేసానండి. ఉంటే మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. తర్వాత వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత సుజీ రవ్వ అంటారండి, లేదంటే బొంబాయి రవ్వ. మనం ఉప్మా చేసుకుంటాం కదండీ, తెల్ల రవ్వని తీసుకొని మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకొని దీంట్లో చేస్తున్నట్టుగా అద్దండి చేప ముక్కలకి. అద్దిన తర్వాత కొంచెం మనం నూనె అనేది హీట్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలనేవి మనం నూనెలో వేసుకొని వేగించుకోవాలండి. అదేవిధంగా చేప ముక్కలన్నిటినీ కూడా నేను చూపిస్తున్న విధంగా ఉప్మా రవ్వని తీసుకొని చేప ముక్కకి అద్ది అన్నీ నూనెలో వేసుకోవాలండి. నూనెలో వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత వీటిని బాగా రెడ్డిష్‌గా వచ్చేలాగా బాగా డీప్ ఫ్రై అయితే మనం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి పక్కకి తీసుకోవాలండి. ఇవైతే చాలా క్రిస్పీగా బాగా వచ్చాయండి. పిల్లలకి స్నాక్స్ లాగా తినటానికి కూడా బాగా ఉపయోగపడతాయండి. ఒకసారి ఈ డిష్‌ని తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయటం మర్చిపోవద్దండి.